సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు చూద్దాం. పురాతన మరియు మధ్యయుగ కాలంలో భూమి సౌర వ్యవస్థకు కేంద్రమని, ఇతర గ్రహాలు నక్షత్రాలు స్థిరంగా ఉన్న భూమి చుట్టూ తిరుగుతున్నాయని చాలా మంది బలంగా విశ్వసించారు. కీర్తనలు 19:6లో చూస్తే, అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు, అతని వేడిమికి మరుగయ్యున్నది ఏదియూ లేదని వ్రాయబడి ఉంది. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ వాక్యాన్ని చూసి బైబిల్ భూకేంద్రక సిద్ధాంతాన్ని బోధిస్తుందని వాళ్ళు అనుకున్నారు. అంటే భూమిని కేంద్రంగా చేసుకుని సూర్యునితో సహా మిగిలిన గ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయని అనుకున్నారు. కానీ నిజంగా బైబిల్ ని గమనిస్తే భూకేంద్రక సిద్ధాంతం మనకు కనిపించదు. యోబు 38:12-14 వరకు చూస్తే భూమి తిరుగుతుందని, అది పగలు మరియు రాత్రికి కారణమవుతుందని చెప్పింది. ప్రారంభ క్యాథలిక్ మత పెద్దల దురాభిప్రాయం వల్ల బైబిల్ సూర్య కేంద్రకానికి బదులుగా భూకేంద్రక సిద్ధాంతాన్ని బోధిస్తుందని తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రసంగి 1:5లో చూస్తే, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలమున మరలా చేరుటకు త్వరపడును. అయితే ఆ మాటలు భూమి మీద నుండి సూర్యుని చూసి